ఒక పక్క సభలో దివంగత నేతలకు నివాళులు అర్పిస్తుంటే కేసీఆర్ లేచి వెళ్లిపోవడంపై విప్ బీర్ల ఐలయ్య మండిపడ్డారు. దళిత స్పీకర్ని అధ్యక్ష అనాల్సి వస్తుందనే కారణంతోనే కేసీఆర్ లేచి వెళ్లిపోయారని విమర్శించారు. ఒక్క నిమిషం మాట్లాడడానికి ఆయనకు మనసు రాలేదని అన్నారు బీర్ల ఐలయ్య. కనీసం ఆ దొరకు చనిపోయిన వాళ్లకు నివాళులర్పించాలనే సోయి కూడా లేదు. ఒక దళిత స్పీకర్ ఉంటే కనీసం అధ్యక్ష అని అనాల్సి వస్తుందని అంటే దళితులంతా అంటే చిన్న చూపు. అసెంబ్లీలో ఒక నిమిషం మాట్లాడడానికి అధ్యక్షాన్ని మైకాడడానికి కూడా ఆయనకు నోరు రాలేదు. మరి అలా దళిత పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఎంత వివక్షత ఉందో ఇవాళ కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చే తీరు చూస్తుంటే కనీసం ఇవాళ 0 అవర్లో సుమారు 70-80 మందికి ఎమ్మెల్యేలకు మంత్రులకు అవకాశం ఇచ్చి ఆయా నియోజకవర్గాల సమస్యల గురించి మాట్లాడుతుంటే కనీసం ఆయన ఎన్నుకున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం సమస్యలు కూడా ప్రజల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి తేనటువంటి మరి ప్రతిపక్ష నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి సభలో కేసీఆర్ దగ్గరికి వెళ్లి పలకరించడం హుందా రాజకీయాలకు నిదర్శనమని అన్నారు విప్ బీర్ల ఐలయ్య. ఇది తెలంగాణ సాంప్రదాయమని, ఇది ప్రజా పాలనకు గీటురాయి అని అన్నారు. స్పీకర్ని అధ్యక్ష అనలేని ప్రతిపక్ష నేత కేసీఆర్ అని విమర్శించారు. నిజంగా ఎంత గొప్ప విషయం అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనను పలకరించి వచ్చిందంటే ఈ తెలంగాణలో ఎంత హూందాగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. సభలో కూడా ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి అక్కడ కేసీఆర్ను మందలిచ్చి రావడం ఇది తెలంగాణ సాంప్రదాయం. ఇది తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన. దానికి నిదర్శనమే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఇవాళ కేసీఆర్ను మందలిచ్చారు. కనీసం అధ్యక్ష అని అనడానికి నోరు రాని ఇలా కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఎందుకు, అసలు నీకు ఆ సభ్యత్వం ఎందుకు అని చెప్పి మేము తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం. నిజంగా ఇలా ఎంత గొప్ప విషయం అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి